పెద్దిరెడ్డి అనుచరుల దందానే పెద్దిరెడ్డి పరువు తీసింది. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, వాళ్ళ అనుచరులు అక్కడ ఒక ఆయన నియంతలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్పించి ఆయన కొరిగేది ఏమీ లేదన్నట్టు. ఇప్పుడు తాజాగా చూస్తే ఆయన కూడా అవినీతిలో పార్టిసిపెంట్ అన్నటువంటిది ఈనాడు తీసుకొచ్చినటువంటి ఒక కథనం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత అసైన్డ్ పట్టా కింద 5 ఎకరాల చెరువు భూమి పొందినట్టు అడంగల్లో సమగ్ర వివరాలు ఉన్నాయి. ఈమె స్వగ్రామం అన్నమయ్య జిల్లా వీరబల్లి. ఈ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 2139 కింద ఆమె పేరిట 5 ఎకరాల విస్తీర్ణం ఉంది. దీన్ని భూమి వివరణ కింద చెరువుగా చూపిస్తోంది. ఈ వర్షాధార భూమిని 2023లో ఫ్రీ హోల్డ్ చేసినట్టుగా నమోదు చేశారు. దారిద్ర్యరేఖను దిగువన ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ భూమిని అసైన్డ్ పట్టాల కింద భూమి ఇస్తారు. ఇట్లాంటి భూమి 20 ఏళ్ల అనుభవంలో ఉన్నట్టయితే క్రయ విక్రయాలకు వీలుగా ఫ్రీ హోల్డ్ చేస్తూ వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఘటన తర్వాత ఫ్రీ హోల్డ్ వ్యవహారం మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు వెలువెత్తున్నాయి. 20 ఏళ్ల అనుభవం లేని భూమిని సైతం ఫ్రీ హోల్డ్లో పెట్టేసినట్టు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా చెప్పారు. దీని మీద విచారణతో పాటు తాజాగా అధ్యయనానికి ఆదేశించారు. ఇలాంటి తరుణంలో అసైన్డ్ భూమి వ్యవహారం తాజాగా వీరబల్లిలో తెర మీదకి వచ్చింది. ఆంపేట మదనపల్లి మండలం వలసపల్లె బండ మీద కమ్మపల్లిలో పెద్ద ఎత్తున పొలాలు ఉన్నాయి. మదనపల్లితో ఎట్లాంటి సంబంధం లేకున్నా అక్కడ భూములు కలిగి ఉండటం, ల్యాండ్ కన్వర్షన్కి దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అసైన్డ్ భూమి ఆమె పేరును ఉందంటే కొనుక్కుంటే తప్పులేదు, అంటే ఆల్రెడీ అట్లాంటి 22A కింద కొనుక్కునే హక్కు ఇచ్చారు కాబట్టి అది కొనుక్కుని ఆవిడ పేరుని రిజిస్టర్ అయితే తప్పులేదు. అలా కాకుండా ఆవిడ పేరునే ఆ భూమి ఉంది అంతకుముందు కూడా అంటే ఖచ్చితంగా తప్పు అవుతుంది. అదేంటి అన్నది స్పష్టతనివ్వాల్సింది ఆ కుటుంబమే.